వీపులు తిప్పుతున్నారంట. మరి మీ కుటుంబాలు ఎలా బాగుపడతాయి? మరి మీ జీవితాలు ఎలా బాగుపడతాయి? మరి మీ సంఘాలు ఎలా ఉజ్జీవింపబడతాయి? ప్లీజ్ దేవుని వాక్యం కూడా కనిపెట్టుకోండి. దేవుని మాటను వినండి. దేవుని మాటను విని వనకండి. యాకోబు అంటున్నాడు, ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక్క మాట చాలు. పేతురు గురించి కూడా ఒక మాట ఉంది, కానీ యాకోబు మాట నేను చూపిస్తాను. సంఘ పెద్ద, ఆదిమ సంఘములో పెద్ద దూర దృష్టితో ఊహించి ఆలోచన చేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఒక పత్రిక రాశాడు. యేసు ప్రభు తనకు స్వయాన తమ్ముడు, యేసు ప్రభు తనకు స్వయాన తమ్ముడు. ఆయన యేసు ప్రభున్న రోజుల్లో యేసు ప్రభుకే సటైర్ లేసిన వాడు, యేసు ప్రభుతో నిద్రపోతున్నవాడు, యేసు ప్రభుతో చక్కగా భోజనం చేసిన వాడు, యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభుకే సటైర్ లేసిన వ్యక్తి. ఆ తమ్ముడు సటైర్ లేశాడు. బహిరంగమైన అంగీకరింపగల గోరువాడు ఎవరు కూడా రహస్యంగా తన పని జరిగించడు. నువ్వు నిజంగా నువ్వు మెస్సీయవైతే షో యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్ అని కౌంటర్ లేసిన యాకోబు యేసు పునరుద్ధరుడైన తరువాత ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి, నేను యాకోబుని యేసు తమ్ముడని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది, నోనో నాకు అది కాదు, నేను యేసు యొక్క దాసుణ్ణి అని చెప్పి ఆయన బాండ్ సర్వెంట్ అని చెప్పి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో 5 అధ్యాయాల పత్రిక, అద్భుతమైన పత్రిక. ఇందులో బీ మెచ్యూర్, మీరు పరిపక్వతలకు వెళ్ళండి అని రాస్తూ అందులో మొదటి అధ్యాయం 2వ భాగంలో ఈ మాట అన్నాడు. 2వ భాగం, మొదటి భాగంలో నిన్ను దేవుని వాక్యం కన్నది, ఆ వాక్యం విషయంలో నీ రెస్పాన్స్ ఎలా ఉండాలి. 19 నుంచి 26 వచనం వరకు చూడండి ఆ మాట. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సో దట్ సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును. దేవుని వాక్యాన్ని అంగీకరించాలంటే ఇన్ని క్వాలిటీస్ ముందు చెక్ చేసుకోవాలి. వాక్యం దగ్గరికి కడుపులకు వెళ్ళిపోవడం కాదు, ముందు నిన్ను సరి చేసుకోవాలి. కల్మషమును మాని, వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి ఆత్మను రక్షించే శక్తి గల వాక్యానికి సాత్వికముతో అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఇలా ఉంటే ఉజ్జీవం మీ సంఘాల్లో వస్తుంది. సొంత ఒపీనియన్స్ చెప్పడానికి ఏమీ ఇక్కడ నేను నిల్చోలేదు. I am not here to say my opinions, to represent the word of God. దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను. నా సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా కొట్టడానికి రాలేదు. ఈ దేవుని వాక్యం ఎంత శక్తి కలిగింది, దీని కొరకు నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, అది లేకపోతే నీకు ఉద్యోగం రాదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు మొదటి కీర్తనలో, అలా ఉండక ఇలా ఉండు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఊసురోమనుకుని ధ్యానించుకో, ఆనందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు బ్లెస్సింగ్స్ అన్ని ఉంటాయి. హీబ్రూలో కియాజిమ్ అనే ఒక పదం ప్రకారం చూస్తే ధన్యుడు అవ్వాలంటే ఆ పని చేస్తే చాలు. దేవుని వాక్యాన్ని తీవ్రంగా తీసుకునే సంఘాలు ఎవరైతే ఉంటాయో ఆ సంఘాలే దేవునికి చాలా ఇష్టమైనవి. ఇప్పుడు ప్రభువు అడుగుతున్నాడు, నీ సంఘంలో నీ ఒక కాపరిగా, ఒక విశ్వాసిగా, సంఘ పెద్దగా, సంఘంలో దేవుని వాక్యం చెప్తున్న ఉపదేశకుడిగా ఎంతమందిని తయారు చేస్తున్నాం, ఎంతమందిని వాక్యం అంటే ఆసక్తిలో నడిపిస్తున్నాం అనేది మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు అట్టి కృప మనకు అందరికీ ఇచ్చి నడిపించును గాక. రండి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నేను ఎదుటి వారిని దెప్పి పడవడానికైతే నేను కూర్చోలేదు కానీ, నిల్చోలేదు కానీ, నీవిచ్చిన వాక్యము వారి జీవితాల్లో ఏం పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో ఈ క్షణం అర్థం కాకపోయినా